ఆడవాళ్ళు అందరూ తీసుకోరు ఇక్కడ తెలుపు కాంగ్రెస్ గెలుపు తెలుపు కాంగ్రెస్ గెలుపు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ రోజు వరంగల్ పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి వరంగల్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వేలేరు మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా కడియం శ్రీహరి గారి యొక్క కూతురైనటువంటి కావ్యక గారికి కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి వేలేరు మండల ప్రజలందరికీ కూడా మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కావ్యక గారికి గెలిచిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి అభివృద్ధిలో భాగస్వాములయ్యి స్టేషన్ గర్భ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ వేలేరు మండలాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడం కోసం శ్రీహరి సార్ గారు అదేవిధంగా కావ్యక గారి యొక్క ఆదేశాల మేరకు అందరం పనిచేస్తామని కోరుకుంటూ వేలేరు మండల పక్షాన టీచర కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కడియం కావ్యక గారికి శుభాకాంక్షలు. కడియం శ్రీహరి గారి మీద వాళ్ళ కావ్య మీద నమ్మకం ఉంచి రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినందుకు ఇవాళ దాదాపు 2 లక్షల పైచీలుగా ఓటుతో గెలిపించిన ప్రజలందరికీ, వరంగల్ జిల్లా ప్రజలందరికీ వాళ్ళకు పేరు పేరున అభినందనలు చెప్తున్నాను. మనం పీసర గ్రామం నుంచి కూడా మనకు మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. వేలేరు మండలం కూడా అత్యధిక మెజార్టీ వచ్చింది. మా ప్రజలందరికీ అభినందనలు చేస్తూ వాళ్ళకు మా తరఫున శుభాకాంక్షలు కూడా చెప్తున్నాము. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఈరోజు కడియం కావ్య భారీ మెజార్టీ తోటి 2 లక్షల పైసలకు ఓట్లతోటి గెలిచినందుకు కడియం కావ్య గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతమంది అయితే కష్టపడ్డారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక రాబోయే రోజు ఎలక్షన్లలో కూడా ప్రతి కార్యకర్త కూడా ఏదున్నా కూడా రేపు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదున్నా కూడా మనందరం కలిసికట్టుగా మనం గెలిపించుకుంటే మనం విజయం అనేది మన వైపున ఉన్నది. కాబట్టి కంపల్సరీ ఏ పని కావాలన్నా కూడా మనం అన్ని సర్పంచ్ ఎంపీటీసీ అన్ని గెలిస్తేనే మనకు స్థానికంగా మనకు ఏ పని అయినా అవుతుంది. కాబట్టి రేపు రాబోయే రోజులలో కూడా అందరూ ఐక్యతగా ఉండి మనం ఈ పార్టీ ఆదేశాల మేరకు ఏ అభ్యర్థిని అవకాశం ఇచ్చినా కూడా మనం మనస్ఫూర్తిగా అందరం పనిచేసి గెలిపించుకోవాలి. అయితేనే రేపు ఇల్లు కానీ రేపు ఏదైనా కూడా కార్యకర్తల ద్వారా ఈ మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి అవుతుంది. కాబట్టి మనం స్థానికంగా మన సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీసీ మనం ఉంటే కూడా మనం అన్ని రకాలుగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇదే కలిసికట్టుగా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ